జనరల్ అవుతుంది చెప్పండి ఏమండి కేసులు పెట్టి చెప్తాను మీరు అన్ని డిస్మిస్ చేస్తారు చూడండి వద్దండి అర్థం కదా మీకు దండేసే కార్యక్రమం అంటారు ఫోటోకి ఇంకోళ్ళు ఏమంటారు వచ్చి అన్నదానం అంటారు అక్కడ అన్నదానం జరిగి సరిపోతున్నారు తెలిసి బందోబస్తు ప్రొవైడ్ చేయలేము. దివంగత నేత విలువలకు విశ్వసనీయతకు మారుపేరైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా అందరి ఆరాధ్య దైవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా నందిగామ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు జరిగిన తతంగం అంతా మీరు చూశారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని సంస్కృతి, ఎప్పుడూ లేని విధి విధానాలు, ఒక మహానాయకుడికి నివాళులర్పించే క్రమంలో కూడా రాజకీయం చేస్తున్న పార్టీ ఈ నందిగామలోని తెలుగుదేశం పార్టీ. ఇదే స్థానంలో ఒకప్పుడు మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉండేది. అది ఎప్పుడో 2009లో నెలకొల్పిన విగ్రహాన్ని ఈరోజు కేవలం ట్రాఫిక్ వల్ల తీసేస్తామని చెప్పి కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా కోర్టులో ఈ విగ్రహం తీయవద్దని చెప్పి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు పోలీసు సిబ్బందితో తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రోత్సాహంతో విగ్రహం తీశారు. సరే విగ్రహం తీశారు, హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు విగ్రహం మీద తీసిన వారి మీద నోటీసులు జారీ చేసి తప్పకుండా అఫీషియల్స్ అందరూ సస్పెండ్ అవుతారు. అందులో నో డౌట్. ఎంఆర్ఓ అవుతాడు, మున్సిపల్ కమిషనర్ అవుతాడు, ఏఈ అవుతాడు, ఇక్కడ సిఈ అవుతాడు, సిఈ అవుతాడు, అందరూ సస్పెండ్ అవుతారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు అన్నదానం చేస్తున్నప్పుడు అన్నదానం కూడా చేయకూడదు. ఈ గాంధీ సెంటర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాకూడదు, అసలు అన్నదానమే చేయకూడదు అని ఒక కొత్త వాదం పట్టుకొచ్చారు. ఈరోజు ఇక్కడ పొద్దున్న టెంట్ వేసి నివాళులర్పించే కార్యక్రమం చేస్తే పోలీసు వాళ్ళు, ముఖ్యంగా నందిగామ సిఐ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా టెంట్ పీకి ఈరోజు అన్నదానం చేస్తుంటే అడ్డుకొని ఈరోజు ఆయన పర్మిషన్ కావాలంట. మరి ఇన్నిసార్లు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ఈ సెంటర్లో ఎప్పుడు అన్నదానం చేయలేదా? మేము అధికారంలో ఉన్నప్పుడు స్వయానా ఇక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టుకోలేదా? మేము అధికారంలో ఉన్నప్పుడు దేవేని వెంకటరమణ గారి జయంతి కానీ వర్ధంతి కానీ ఇక్కడ చేయలేదా? మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి జయంతి కానీ వర్ధంతి కానీ చేయలేదా? మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పుట్టినరోజులు తంగిరాల ప్రభాకర్ గారి వర్ధంతులు జయంతులు ఈ సెంటర్లో చేయలేదా?
ఎప్పుడూ లేని సంస్కృతిని ఈ నందిగామ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిచ్చెక్కి కోతికి కళ్ళు తాగితే ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించి అన్నదానం పేదలు పెట్టి అన్నదానాన్ని కూడా తన్నేలను చూస్తున్న ఈ నాయకులు నాయకురాళ్ళు మరి పిచ్చి ఏ స్పీడ్కి వెళ్ళిందో అర్థం చేసుకోండి. అన్నదానాన్ని చేస్తారు, ఎంతసేపు చేస్తారండి? మహా చేసి అరగంట చేస్తారు, గంట చేస్తారు. ఈ గంట సేపు కూడా ఇక్కడ ఉండకూడదు. మళ్ళీ సీఏ కొత్త వాదన, అన్నదానం ఇక్కడ చేయకూడదు, వేరే చోట చేయాలి, ఇక్కడ చేస్తే నాన్ వెజ్ పెట్టకూడదు, వెజ్జే పెట్టాలి. ఏంటండి ఇది? మన రాజకీయం, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాజకీయంలో ఉన్నామా, డిక్టేటర్షిప్లో ఉన్నామా? ఆ వాళ్ళు చెప్పే నాయకులు చెప్తే బుద్ధి లేదు, వాళ్ళు ఎవరికీ బుద్ధి లేదు. వాళ్ళకి బుద్ధి లేదన్న విషయం, పిచ్చెక్కిందన్న విషయం, ఒక సైకో పాలన్న విషయం, ఒక ఫ్రస్ట్రేటెడ్ పాలన్న విషయం అందరూ తెలుసుకుంటున్నారు. మరి వాళ్ళని చూసి పోలీసులు కూడా, ఇక్కడ మిగిలిన సిబ్బంది కూడా వాళ్ళ మాటలు తూచా తప్పకుండా పాటిస్తే మీకు ఇబ్బంది. మీరు ఉద్యోగస్తులు, బాగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞాన పరులు, ప్రవేశ పరీక్షల్లో గెలుపొంది మీ నైపుణ్యంతో ఉద్యోగం తెచ్చుకున్నారు తప్ప ఈ రాజకీయ నాయకుల విశ్వాసంతో మీరు ఉద్యోగం తెచ్చుకోలేదు. దయచేసి వాళ్ళు చెప్పే సమాచారంతో లేదా వాళ్ళ మన్నన పొందాలని మీరు చెబితే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఏ విధంగా కమిషనర్కి, ఏఈకి, తర్వాత సిఐ గారికి, ఎంఆర్ఓకి నోటీసులు అందుతాయో చివరికి మీరే సస్పెండ్ అవుతారు చెప్తాను. రాజకీయ నాయకులు 100 చెప్తారు, కానీ మనకి విచక్షణ జ్ఞానం ఉండాలి, ఏది చేయాలి ఏది చేయకూడదని. మరి 5 సంవత్సరాల పరిపాలనలో ఇటువంటి ఘోరమైన పరిపాలన ఏ ఒక్కరోజు చేయలేదు. విగ్రహాలన్నీ స్ట్రైట్గా పెడితే అది వాళ్ళకి కడుపులో మంట. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎంఆర్ఓ ఆఫీసు పరిధిలో పెడితే వాళ్ళ కడుపులో మంట. మరి గాంధీ గారి విగ్రహం ట్రాఫిక్ అంతరాయం కలగట్లేదా? తంగిరాల ప్రభాకర్ గారి విగ్రహం ట్రాఫిక్ అంతరాయం కలగట్లేదా? 2023లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రోడ్ల మీద విగ్రహాలు ఉండకూడదని చెప్పిన కోర్టు తీర్పు మరి తంగిరాల ప్రభాకర్ గారికి ఏ ప్రాతిపాదిక మీద విగ్రహం పెట్టుకుని హక్కు ఇచ్చింది? ఇది కూడా మేము కోర్టులో వేస్తున్నాం, పెట్టిన వాళ్ళను కూడా శిక్షిస్తాం. దయచేసి ఉద్యోగస్తులు చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, మీ విధి నిర్వహణ చేయండి. ఇది నందిగామలోని పరిస్థితి. రాష్ట్రంలో ఎక్కడా లేదు. రాష్ట్రంలో ఏ నాయకుడు చూసినా, ఏ పార్టీ చూసినా రాజశేఖర రెడ్డి గారంటే అందరికీ అభిమానం, గౌరవం. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసేసి రాజశేఖర రెడ్డి వర్ధంతికి భోజనం పెడితే భోజనాన్ని కూడా అడ్డుకునే కుసంస్కృతి ఏంటి నాకు అర్థం కాదు. మీరు అధికారంలో గెలిచారు కదా, మీ పదవిలో ఉన్నారు కదా, మమ్మల్ని చూసి ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకంటే మీరు చేస్తున్న తప్పులు, మీ పిచ్చి, మీ సైకోతనం, మీ ఫ్రస్ట్రేటెడ్ తనం తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ తెలిసింది. ఈరోజు ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు ఎవరు కూడా హ్యాపీగా లేరు ఈ పరిపాలన మీద. త్వరగా కూడా వైఎస్ఆర్సీపీ